ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ తెనాలి వార్షిక సేవా కార్యక్రమాన్ని స్థానిక ముత్యంశెట్టి పాళెంలో పద్మశాలి కళ్యాణ మండపంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ది పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ తెనాలి అధ్యక్షులు జొన్నాదుల నరసింహారావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో 111 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు 2,84,700 రూపాయల మెరిట్ స్కాలర్షిప్ ను పంపిణీ చేశారు. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న 290 మంది విద్యార్థులకు నోట్ పుస్తకాలను అందజేశారు. విద్యార్థులకు నిర్వహించిన క్విజ్ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. తెనాలి డివిజన్ విద్యుత్ ఈఈ అక్కల సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ చేస్తున్న సామాజిక సేవను ప్రశంసించారు. 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు, పెద్దబాల శిక్ష ప్రచురణకర్త గాజుల సత్యనారాయణ, ది పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ కాజులూరి ఆదినారాయణ మాట్లాడారు. సొసైటీ ప్రధాన కార్యదర్శి బీజీకే నరేంద్ర బాబు, కోశాధికారి దీవి పురుషోత్తం, ఉపాధ్యక్షులు అక్కల శ్రీరామ్, పంచుమర్తి భాస్కర్రావు, దామర్ల పరమేశ్వరరావు, కటకం శేషగిరి, డివి హేమంత్ కుమార్, పడవల విద్యాసాగర్, టీవీ కృష్ణారావు, రాచాబత్తుని శ్రీనివాసరావు, దామర్ల మదనమోహన్ రావు, కూసం శివశంకర్రావు, అక్కల రామలింగేశ్వర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 6వ తరగతి నుండి 10th క్లాస్ వరకు ఉచిత నోటు పుస్తకములు, అదేవిధంగా 10th క్లాస్ నుండి డిగ్రీ వరకు మెరిట్ స్కాలర్షిప్స్ ఎవరైతే 75% అబోవ్ మార్కులు సాధించారో వారందరికీ కూడా మెరిట్ స్కాలర్షిప్స్ ఇవ్వడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెనాలి 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు గారు, ఎలక్ట్రికల్ ఈఈ సత్యనారాయణ గారు, ఇంకా అనేక మంది పెద్దలను కూడా ఆహ్వానించడం జరిగింది. పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ఏర్పడిన తర్వాత ఈ 30 సంవత్సరాల కాలంలో దాదాపుగా 12 లక్షల రూపాయలు పైగా ఈ ఉచిత నోట్ బుక్స్ కార్యక్రమానికి వెచ్చించడం జరిగింది. అదేవిధంగా 25 లక్షల రూపాయలు ఈ 30 సంవత్సరాల కాలంలో మెరిట్ స్కాలర్షిప్స్ కూడా మెరిట్ సాధించిన విద్యార్థులకు అందజేయడం జరిగింది. కొంతమంది విద్యార్థుల్ని పూర్తిగా అడాప్ట్ చేసుకుని వారిని ఇంటర్మీడియట్ నుంచి బీటెక్ వరకు, ఎంటెక్ వరకు కూడా చదివించిన దాఖలాలు ఈ వెల్ఫేర్ సొసైటీ చరిత్రలో ఉన్నాయి. ఇటువంటి అనేక కార్యక్రమాలకి ఈ రోజున దాదాపుగా 300 పైచీలకు విద్యార్థులకి స్కాలర్షిప్స్ పంపిణీ చేయటం, అదేవిధంగా 100 మంది పైన స్టూడెంట్స్కి మెరిట్ స్కాలర్షిప్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇటువంటి అనేక సేవా కార్యక్రమాలకి సంబంధించి దాతలైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా వెల్ఫేర్ సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. నోట్ బుక్స్ మరియు మెరిట్ స్కాలర్షిప్ల కార్యక్రమం ఈరోజు దిగ్విజయంగా జరిగింది. సుమారు 4 లక్షల రూపాయలతో 400 మంది పిల్లలకి ఇవాళ స్కాలర్షిప్స్ బుక్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెనాలి 3 టౌన్ సిఐ శ్రీ సింగరేశ్వరు సాంబశివరావు గారు రావడం జరిగింది. అట్లాగే ఎలక్ట్రికల్ ఏఈ గారు కూడా దీంట్లో నిర్వహించారు. అట్లాగే పెద్దబాల శిక్ష రచయిత కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం చాలా దిగ్విజయం జరిగింది. అందరికీ మా శుభాశీస్సులు. మా అసోసియేషన్ గొప్పతనం ఏంటంటే మా దగ్గర స్కాలర్షిప్స్ తీసుకొని చదివి వాళ్ళు ఉద్యోగాలు సంపాదించి మళ్ళీ ఆ వ్యక్తిలో వచ్చి అసోసియేషన్లో స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. ఎన్నో కోకోలలుగా చూసా, మా కుటుంబాల్లోనే చూసా. పిల్లలు బ్రహ్మాండంగా చదువుకుంటారు, మంచి ర్యాంక్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు స్కాల్ అవుతుందిగా ఇప్పుడు మా కుటుంబంలో పడతామని చూసినటువంటి తల్లిదండ్రులు, తల్లి కాదు తండ్రులు ప్రత్యేకంగా చాలా మంది ఉన్నారు. సంపాదించే సంపాదన అన్ని కులాల కంటే కూడా కుటుంబం మొత్తం కష్టపడితే ఒక టాపీ వేసి సంపాదించే సంపాదనలో సరిపోదు. లేదు ఒక టీ హోటల్ పెట్టి పని చేసుకుంటారు చూసారా, వాళ్ళు కూడా బిల్డింగ్లు కట్టుకుంటారు. కుటుంబం పనిచేస్తే వాళ్ళు చక్కగా బిల్డింగ్లు కన్స్ట్రక్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మొక్కలో కూర్చొని వెయ్యి మోళ్ళు కష్టపడితే మా చిన్ననాటి రోజుల్లో ఒక 100 రూపాయలు, ఇప్పుడు మా సగటు ఒక 500 వస్తుంది, 600, 700 వస్తూ ఉంటుంది. సో ఈ అరకొర ఇన్కంతో పిల్లలను చదివించుకొని వాళ్ళ జీవితాలు బాగు చేయాలి అని ఎంతో మంది తల్లిదండ్రులు కలలు కంటా ఉంటారు. మేము కష్టపడ్డా సరే మా బిడ్డల భవిష్యత్తు ఇలా ఉండకూడదు అని చాలా మంది తల్లిదండ్రులు ఆర్ఎస్లు తెలుస్తూ ఉంటారు. అసలు మగ్గం వేయటమా ఇంకా మగ్గం వేస్తున్నారు అనేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే చేనేత అనేది ప్రాఫిటబుల్ జాబ్ లాగా ఇప్పుడు లేదు. మా చిన్ననాటి నుంచి ఇప్పుడు దాకా కూడా చేనేతకి ఆదరణ లేదు. చాలా మంది మగ్గాలు తీసేసి ఈవెన్ బార్ రెస్టారెంట్ లో పనిచేయడానికి కూడా సిగ్గుపట్టలేదు. కానీ మగ్గం వేస్తున్న బట్టి కొన్ని సందర్భాలు సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అన్నిటికంటే చీపెస్ట్
మీగర్ శాలరీ ఏదంటే చేనేత కార్మికుడిది. ఎందుకంటే ఏ పని చేసుకున్నా కూడా సాయంత్రం 1000 రూపాయలు 800 వస్తూ ఉంటుంది. సో